చిన్నప్పుడు ఈయనకి బ్రహ్మ యొక్క వరం వలన ఆంజనేయ స్వామికి అన్ని రకాల సిద్ధులు, అన్ని రకాల సూర్యుడు అందరూ కూడా అన్ని రకాల విద్యలు ఆయనకి ఇస్తారు. ఇచ్చేసినప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే ఆయనకు అన్నీ తెలిసేసి వెళ్ళి ఆ ఋషుల్ని ఆట పట్టించడం, పులని పడేయడం, ఇట్లా రకరకాల చేష్టలు, చిలిపి చేష్టలు చిన్నప్పుడు చేస్తూ ఉండేవాట. అందరినీ బాధ పెట్టడం అవి ఇవి చేస్తూ, అంటే తనకున్న శక్తులతోటి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరో ఒకరు బాధ పెట్టడం అవి ఇవి చేస్తూ ఉంటే అప్పుడు ఈ ఋషులందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకున్నారట. స్వామి ఏమిటిది, ఈయనకి విపరీతమైనటువంటి శక్తులు ఇచ్చేశారు, ఈ బాలకుడు వచ్చి మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నాడు అంటే ఆయన ఒకటి వరం ఇస్తాడనమాట. ఈ ఆంజనేయ స్వామికి ఆ వరమో శాపమో తెలియదు కానీ మొత్తానికి ఈయనకున్న శక్తులు ఈయనకు అన్నీ కూడా మర్చిపోయేటట్టుగా చేస్తున్నాను. ఎవరైనా ఈయనలో ప్రేరేపిస్తే మళ్ళీ ఆయన శక్తి తెలుస్తుంది, అప్పటిదాకా ఈయనకేం తెలియదు అని చెప్పి మరుగున పరుస్తారనమాట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తనకు శక్తి తనకు తెలియదు అనమాట. అది ఒక కథ.